బహుజన రాష్ట్ర సమితి అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీసీలకు పెద్దపీట వేసింది బీఆర్ఎస్ పార్టీని అన్నారు. అలాంటిది ఇవాళ కాంగ్రెస్ కళ్ల ముందే బీసీలకు అన్యాయం చేస్తుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి బీసీలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై మరో కార్యాచరణకు సిద్ధమవుతామంటున్న గంగుల కమలాకర్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేల సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ముఖ్య ఉద్దేశం? ఈరోజు బీసీ ఎమ్మెల్యేలందరూ కూడా కేటీఆర్ అధ్యక్షతన, హరీష్ రావు గారి అధ్యక్షతన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి ఈరోజు బీసీలకు పెద్దపీట వేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ కళ్ళ ముందటనే ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంటే తప్పక స్పందించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో ఓట్లను కొల్లగొట్టుకి గద్దె మీద కూర్చున్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు మమ్మల్ని మోసం చేస్తున్నాడు, తెలియకుండా మోసం చేస్తున్నాడు. కాబట్టి అది బాహ్య ప్రపంచాన్ని చెప్పాలి ఉద్దేశంతో ఈరోజు 42% రిజర్వేషన్ ఇస్తున్నాము, అందరికీ రాజకీయంగా కల్పిస్తున్నాము. బీసీలకు ఈసారి అత్యధికంగా ప్రజాప్రతినిధులు అంటే చాలామంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు బీసీలు ఎక్కువ కాబోతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇప్పుడు 42% కాస్త ఇప్పుడు 22% అని నేను జీవో ఇవ్వడం జరిగింది. పార్టీ పరంగా 40% ఇస్తూ ఉంటుండ్రు. ఎవరిని పిచ్చోని చేస్తుండే రేవంత్ రెడ్డి ప్రభుత్వం? స్థానిక సంస్థల సర్పంచులలో బీఫామ్లు ఎక్కడ ఇయ్యరు, పార్టీ పరంగా ఎక్కడ ఎన్నికలు జరిగాయి. అలాంటప్పుడు ఎవరిని మభ్యపెడదాం, ఎవరిని పిచ్చోలు చేద్దాం చేస్తున్నాడు. అది బాహ్య ప్రపంచం చెప్తాం. రేపు ఇదే మేము కాము కూర్చుంటే రేపు మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఇదే చట్టంతో పోతాడు, 22% చేసుకుని పోతాడు. అంటే మళ్ళీ మమ్మల్ని అన్యాయం చేస్తారు. కాబట్టి మోసాన్ని బహిర్గతం చేసి కాంగ్రెస్ పార్టీ మీద ప్రెజర్ పెట్టి 42% రిజర్వేషన్ చట్టసభలు ఇచ్చే వరకు కూడా నువ్వు ఎన్నికలు పోయే సమస్యలు అని చెప్పేసి ఒక ఉద్యమం రూపంలో పెట్టాలని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని కేటీఆర్ అధ్యక్షంగా జరిగినాము. మా పెద్ద సార్ దృష్టి తీసుకెళ్తాం. డెఫినెట్గా మేమందరంగా మేము పోరాటం చేసి ప్రభుత్వం మేము ప్రెజర్ పెడతాం. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇదంటే నువ్వు కోర్టు పేరు చెప్పుకొని ఆపుతున్నావు. నీ చేతిలో ఉన్నది, ప్రభుత్వ పరంగా నీ చేతిలో ఉన్నది. విద్యారంగంలో కానీ ఉపాధి రంగంలో 40% రిజర్వేషన్ ఇస్తాను. ఎందుకు ఇంకా ఇంప్లిమెంట్ చేస్తలేవు? మా కొలువులలో మాకు ఎందుకు 40% రిజర్వేషన్ ఇస్తలేవు? మా విద్యాలయాలు ఎందుకు ఇస్తలేవు? దాని మీద ప్రెజర్ ఇస్తాం. ఇంకోటి, ప్రతి ఏటా కూడా 20,000 కోట్లు బడ్జెట్ పెడతాను. 2 సంవత్సరాలు అయిపోయింది, 40,000 కోట్లు పెట్టలే. వచ్చే బడ్జెట్లో డెఫినెట్గా ఈ 40,000 ప్లస్ 60,000 కోట్లు పెట్టకపోతే మేము మీద దాడి, ప్రభుత్వం మీద ఎదురు తిరుగుతాం పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ హెచ్చరిక చేసి ప్రభుత్వం మీద మేము ప్రెజర్ ఇస్తాం. కాంట్రాక్ట్ వ్యవస్థలో 40% రిజర్వేషన్ ఇస్తాను. ఈరోజు 100,000 కోట్ల కాంట్రాక్ట్ వెళ్తున్నావు. ఏవి మా బీసీల రిజర్వేషన్? సో ఇవన్నీ కూడా నువ్వు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాబట్టి నీ మీద ప్రెజర్ తీసుకురావాలని ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ చేస్తున్నాం. ఒక కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు ఏదైతే మాటలు చెప్పావో అవన్నీ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. సార్, చూసినా బీసీలని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలని మోసం చేస్తుంది కాబట్టి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాము. ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్లు విద్య, ఉపాధి రంగాల్లో ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి సో అన్ని విధాలుగా కూడా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. సో లేకపోతే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రతి గ్రామంలో కూడా ఒక నిరసన కార్యక్రమం కానీ లేకపోతే సభలు, సమావేశాలు కూడా పెడతామని చెప్పేసి కూడా అంటున్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. వీడియో జర్నలిస్టు